హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన టెక్ వీడియో. ఈ రోజు మనము నార్మల్ ఒక పవర్ టూల్ కేటగిరీకి చెందిన ఈ వుడెన్ కటింగ్ మిషన్ ని, వుడెన్ కానీ మార్బుల్ ని కానీ కటింగ్ మిషన్ దీంతో మనం చేయొచ్చు అనమాట. సో దీన్ని మనం సేఫ్ గా మనం ఎట్లా వాడాలి అనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా మనకు దొరికేటప్పుడు ఇది నార్మల్ గా ఒక మెషిన్ లాగానే దొరుకుతుంది. కింద వుడ్ లాంటివి ఇట్లాంటివి ఏం రావు మనకు. సో ఈ వుడ్ అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అండ్ మనకు వర్క్ విషయంలో కూడా మనకు ఎంత స్ట్రైట్ గా కట్ అవుతుంది దాన్ని బట్టి ఈ వుడ్ ని మనం పెట్టుకుంటాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ వుడ్ లేకపోతే మనకి మెషిన్ అంత సేఫ్టీ కూడా కాదు. అండ్ ఈ మెషిన్స్ వాడేటప్పుడు కంపల్సరీ విత్ ఎక్స్పీరియన్స్ ఉంటే, పక్కన ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటేనే ఈ మెషిన్స్ వాడండి. అండ్ కంపల్సరీ సేఫ్టీ గ్లౌజెస్ ఒకటి అండ్ సేఫ్టీ గ్లాసెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ వీటికి. సో ఈ మెషిన్స్ ఇప్పుడు ఈ నార్మల్ మెషిన్ ని నేను ఒక టేబుల్ మెషిన్ అంటే ఒక టేబుల్ టాప్ కింద కన్వర్ట్ చేసిన అనమాట. సో అది ఎట్లా చేసిన అనేది నేను ఒకసారి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ గా ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు మెషిన్ నార్మల్ గా కొన్నప్పుడు స్టార్టింగ్ లో మీకు ఈ వుడ్ అనేది రాదు. ఈ వుడ్ తీసుకోవడము మీరు ఎండిఎఫ్ లో తీసుకోండి. ఎండిఎఫ్ లో తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ మీరు ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే బ్లేడ్ ఉందో, ఇక్కడ బ్లేడ్ కనబడుతుంది కదా, సో ఇది బ్లేడ్. ఈ బ్లేడ్ నుంచి ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఇది మిగతాది బ్యాక్ సైడ్ ఎంత తీసుకుంటారు మీరు, ఈ షీట్ ఎంత తీసుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ ఇక్కడ మాత్రం ఒక 2 ఇంచెస్ తీసుకోండి. సో దట్ మనం ఏంటంటే స్ట్రైట్ గా కట్ చేయడానికి ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ గా 2 ఇంచెస్ నేను పెట్టుకున్నా. అండ్ ఈ షీట్ మాత్రం ఇట్లా తీసుకున్నాను అనమాట. దీన్ని నేను టేబుల్ టాప్ కి ఎట్లా కన్వర్ట్ చేసినా చూపిస్తాను. సో నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఈ షీట్ తీసుకొని ఇక్కడ ఈ మిషన్ కి ఒక మెటల్ డ్రిల్ బిట్ 4.8 డ్రిల్ బిట్ తో చూపిస్తున్నాను. ఇక్కడ హోల్స్ చేసుకున్నాను అనమాట. 1 2 అండ్ ఇక్కడ కింద కూడా 3 4 ఇక్కడ కనబడుతున్నాయి కదా, 3 4. సో ఈ డ్రిల్ బిట్ తోని 4.8 డ్రిల్ బిట్ తోని మిషన్ కి డ్రిల్ చేసుకొని, అండ్ ఈ షీట్ కి ఈ మషిన్ కి నేను ఇట్లా స్క్రూస్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ స్క్రూస్ కూడా లోపలికి డెప్త్ ఉంటాయి. మనకు అంటే చేతికి తాగకుండా మనం రన్ చేసేటప్పుడు ఉడికి తగలకుండా చూసుకోవాలి. సో ఇది నట్ బోల్ట్ స్క్రూ అండ్ నట్ తో మాత్రం ఇది ఫిక్స్ చేసేసిన. సో ఇది మనం క్లారిటీ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ కంపల్సరీ 2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మీరు టేబుల్ టాప్ ఎంత కావాలి అనేది డిసైడ్ చేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఈ టేబుల్ టాప్ అయితే ఉంది. దీని లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది, అంటే 3 ఫీట్లు. అండ్ దీని బ్రెత్ వచ్చేసేసి 21 ఇంచెస్ ఉంది. సో నా దగ్గర ఆల్రెడీ కటింగ్ అయింది. సో కాబట్టి నేను ఇందులోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు 36 ఇంచెస్ ఉంది ఓవరాల్ గా. 36 ఇంచెస్ పైన నేను దీన్ని మిషన్ అనేది నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. చూడండి క్లియర్ గా. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే, మార్క్ చేసుకునేటప్పుడు ఇటు సైడ్ నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 10 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈ 10 ఇంచెస్ కి ఈక్వల్ గా ఒక లైన్ అయితే తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ 10 ఇంచెస్ ఇది ఉంటది, 10 ఇంచెస్ ఇది ఉంటది, 2 ఇంచెస్ ఇది ఉంటది. సో ఇది ఓవరాల్ గా 1 ఫీట్ అవుతుంది అనమాట. మనకి ఈ పార్ట్ నుంచి ఇక్కడికి 1 ఫీట్ అవుతుంది. ఇంచెస్ దగ్గర ఇది ఇక్కడ పెట్టిన తర్వాత మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే, దీన్ని మొత్తం స్క్వేర్ గా పెన్సిల్ తో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ ఏదైతే మనకు వచ్చిందో, ఈ స్క్వేర్ నుంచి ప్రతిదీ మీరు 2 ఇంచెస్ లోపల, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 10 దగ్గర తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 12 దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ లైన్ తీసుకోవాలి. సో ఈ స్క్వేర్ ఏదైతే మనం ఈ స్క్వేర్ తీసుకున్నామో, ఈ స్క్వేర్ నుంచి అన్ని సైడ్స్ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ లో ఒక చిన్న స్క్వేర్ వేసుకొని ఆ స్క్వేర్ ని మనము తీసేసుకుంటే చాలు. ఇప్పుడు మీకు క్లియర్ గా చూపించాలి అంటే ఇట్లా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, 2 ఇంచెస్ ఇది ఒరిజినల్ నాది మెషిన్ సైజు.
ఇది ఒరిజినల్ మెషిన్ సైజు. దీంట్లో నుంచి 2 ఇంచెస్ లోపలికి తీసుకున్నా, 4 సైడ్స్ తీసుకొని ఈ యాంగిల్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. అంటే మెషిన్ ఇట్లా రివర్స్ లో ఇట్లా పడిపోతుంది అనమాట దీని మీద. సో నెక్స్ట్ ఇంకోటి నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ ఈ విత్ ఉన్నది, ఎందుకంటే ఇది వేసేదాన్ని సరిపోదు, ఎందుకంటే దీనికి ఈక్వల్ గా మళ్ళీ మనకు పైన షీట్ కూడా రావాలి. కాబట్టి ఈ ఎండిఎఫ్ ఎంత ఉందో సేమ్ అదే లో, ఇప్పుడు ఈ 6 mm ఎండిఎఫ్, ఇది సేమ్ ఇదే 6 mm ఎండిఎఫ్ నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్ గా దీని సైజ్ లో కట్ చేసుకుంటా. కట్ చేసుకున్న తర్వాత ఆ కటింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను ఏం చేసిన, పేస్ట్ చేసేసిన సింపుల్ గా. ఇదేమో ఒరిజినల్ మెషిన్ సైజ్ స్క్వేర్, ఇదేమో 2 ఇంచెస్ తక్కువ స్క్వేర్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే సింపుల్ షార్ట్ లో చెప్పాలి అంటే ఈ మెషిన్ ని ఇలా పెట్టేసుకుంటాం. సో ఇక్కడ మనకేంటి బ్లేడ్ అనేది ఇక్కడ మనకు ఒక మార్క్ ఉంది కదా, ఇందులో నుంచి మనం బ్లేడ్ తీసుకొస్తాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా లైవ్ గా నేను మీకు ఇది కటింగ్ చేసి చూపిస్తాను. కంప్లీట్ సెటప్ ని నేను ఇట్లా రివర్స్ లో వేసేస్తా. వేసిన తర్వాత దాన్ని నేను బ్లేడ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా పైన. సో ఇట్లా బ్లేడ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. మీరు నేను మరీ చెప్తున్నా, గ్లౌజెస్ అయితే కంపల్సరీ ఇట్లాంటివి చేసేటప్పుడు. సో గ్లౌజెస్ కూడా మంచి హెవీ డ్యూటీ కొనుక్కోండి, మెషిన్ కూడా బాష్ రిలేటెడ్ కొనుక్కోండి. సో ఇది మెషిన్, మీకు మెషిన్ కి లాక్ సిస్టమ్ కూడా ఉంటది కింద. సో ఆ లాక్ సిస్టమ్ అనేది ఆన్ చేసుకోండి. సో మెషిన్ అయితే మనకు స్టార్ట్ అయింది అనమాట. సో ఇట్లా సింపుల్ గా మనము వితౌట్ టేబుల్, ఓన్లీ టేబుల్ టాప్ తోని పెద్ద స్ట్రీట్ కటింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు. బట్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో ఇది మనము ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. టేబుల్ తీసి కూడా వాడుకోవచ్చు, టేబుల్ లేకుండా కూడా వాడుకోవచ్చు. సో ఇది మనకు చాలా సేఫ్టీ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే ఈ సిస్టమ్ చేశానో ఈ సిస్టమ్ చాలా సేఫ్టీ మెథడ్, అండ్ మనకు ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్ గా మెషిన్ మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇది లూజ్ చేసుకొని దీన్ని మళ్ళీ డౌన్ చేసుకోండి. అప్పుడు అది మీ కిడ్స్ కి కూడా సేఫ్టీ, మీకు కూడా సేఫ్టీ అన్నమాట. సో జై హింద్, జై భారత్. ఇంకోటి ఏంటంటే నేను సడన్ గా మళ్ళీ ఈ టెక్నాలజీ వదిలేసి ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ ఆ వీడియోస్ కూడా ఏం చేయడం మర్చిపోను, అవి కూడా కంటిన్యూ చేస్తా. అండ్ ఇది కూడా ప్రాక్టికల్ గా కూడా ఇట్లాంటివి కూడా నేను వర్క్ షాప్ రిలేటెడ్ కూడా చేస్తుంటాను, ఎందుకంటే మన కొత్త వర్క్ షాప్ చూడండి. సో దిస్ ఈస్ మై వర్క్ షాప్. అన్ని కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అయితే మనం చేస్తున్నాం అనమాట ఇక్కడ, లేటెస్ట్ ప్రోడక్ట్స్. అండ్ ఇట్లా డిఫరెంట్, ఇప్పుడు నేను చేసిన సెటప్ ఇది. మీకు టేబుల్ అవసరం లేదు అండ్ స్పేస్ కూడా అవసరం లేదు. సింపుల్ గా మనకు కావాల్సినప్పుడు ఇట్లా 2 చైర్లు పెట్టుకొని మధ్యలో అది పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి నార్మల్ టైంలో మెషిన్ హ్యాండ్ బై హ్యాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. రిమూవబుల్. ఇప్పుడు అందరి దగ్గర అనేది టేబుల్ టాప్ కి ఫిక్స్ అయిపోయి ఉంటుంది, కానీ నేను అట్లా చేసుకోలేదు. నా సొంత ఇన్నోవేషన్ తోని నేను ఈ ప్లాన్ అయితే చేస్తున్నాను. సో జై హింద్, జై భారత్.